ఈరోజు ఆంధ్రప్రదేశ్ మార్కాపురంలో ఏదైతే బస్సు యాక్సిడెంట్ జరిగిందో అది చాలా దారుణమైన విషయం. చాలా బస్సు యాక్సిడెంట్ అయితే ఈ మధ్య జరుగుతూనే ఉన్నాయి. చాలామంది చనిపోతూనే ఉన్నారు. మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు జరిగిన దాంట్లో కూడా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉంది. అది ఒక సురక్షితంగా బయటపడ్డ ఒక ప్రయాణికుడే, బస్సులో ప్రయాణించిన ప్రయాణికుడే చెప్పాడు అతను కూడా సరిగ్గా తోలలేదు అని. ఇది వచ్చేసి మార్నింగ్ 5:30కి జరిగింది. ఈరోజు 40 మందితో బస్సు అయితే బయలుదేరింది. ఇప్పటికే 14 మెంబర్లు అయితే చనిపోయారు. చాలామందికి సీరియస్గా ఉంది. చాలామందికి గాయాలు కూడా అయ్యాయి. ఇద్దరు ఏదైతే ఆ క్రాస్ దగ్గర ఇప్పుడే కాదంట, చాలా 30-35 వరకు యాక్సిడెంట్ అయితే ఇంతకు ముందరే జరిగాయంట. ఆయా టర్న్ దగ్గరే ఇప్పుడు కూడా యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రయాణికుడు ఏమని చెప్పాడంటే ఇద్దరిది మిస్టేక్ ఉంది, ట్రక్ డ్రైవర్ది అలాగే బస్ డ్రైవర్ది. ఇద్దరు లైన్ దాటి మధ్యలోకి వచ్చారు ఆ టర్నింగ్ దగ్గర. అప్పుడు ట్రక్ వచ్చేసి డీజిల్ ట్యాంక్ని అయితే డీజిల్ ట్యాంక్ని అయితే గుద్దిందంట. దాంతో బస్సులోకి మంటలు అయితే చెలరేగాయి. 14 మంది అయితే ఇప్పటి వరకు చనిపోయారు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంట. అలాగే ఒక తల్లి కొడుకు స్టోరీ అయితే చాలా దారుణమైన విషయం. తన కొడుకుని కాపాడబోయే తల్లి వచ్చేసి తన కొడుకుని అయితే కిటికీలోంచి బయటికి తోయేసిందంట. కానీ ఆమె బయటికి రాకుండా ఎక్కువ మంటలు అవడంతో అక్కడే చనిపోయింది కొడుకు చూస్తుండగానే. కొడుకు అయితే బతికాడు, కానీ జీవితాంతం గుర్తుంటుంది. మా అమ్మ నన్ను కాపాడడానికి నన్ను బయటకు తోసింది, కానీ నేను మా అమ్మని కాపాడలేకపోయాను, నా కళ్ళ ముందరే చనిపోయిందని ఆ కొడుకు జీవితాంతం భరించాలి ఈ బాధ అయితే.